హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అపర్ణను చంపడానికి ప్లాన్ వేసిన రాహుల్ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజ్ అయితే హాల్లో అందరి ముందు ఇలా అంటూ ఉంటాడు. ఎప్పటిలాగే వాడు పుట్టినరోజు కాబట్టి గుళ్ళో అభిషేకం అన్నదానం చేయించాను, అందరూ రెడీ అవ్వండి వెళ్దామని అంటాడు. దీనికి ఇందిరాదేవి మంచి పనే కదా, అందరం వెళ్దాం రెడీ అవ్వండి అని అంటూ ఉంటుంది. ఇంతలో అపర్ణ మీరందరూ వెళ్ళండి అత్తయ్య, నేను రాను, నేను ఇంట్లోనే ఉంటానంటుంది. ఎందుకు ఏమైందమ్మా ఇందిరాదేవి అడిగితే నాకు ఇంట్లో బాలేదు, నీరసంగా ఉంది అని అపర్ణ అంటుంది. దీంతో కావ్య నేను అత్తయ్యకి తోడుగా ఉంటాను, మీరందరూ వెళ్ళండి అని అంటూ ఉంటుంది. అత్తయ్యకి ఏమైనా అవసరం ఉంటే ఒకరు తోడుగా ఉండాలి కదా, కాబట్టి నేను ఉంటాను అని కావ్య అంటుంది. సరే అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా రాహుల్ రుద్రానితో అంటూ ఉంటాడు, ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి పెద్దత్తయ్యకి కావ్యనే తోడుగా ఉంది కాబట్టి ఇప్పుడు పెద్దత్తయ్యకి ఏం జరిగినా కూడా కావ్య మీదకే వస్తుంది. అలా ఏమైనా జరిగేలా చేయాలి అని రాహుల్ అంటాడు. ఏమైనా అంటే ఏంట్రా అంటే ఇప్పుడు పెద్దత్తయ్య చనిపోయింది అనుకో, అది కావ్య మీదకే వస్తుంది కదా అని రాహుల్ అంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నాను అని రుద్రాని అంటుంది. అపర్ణ అత్తయ్యని మనం చంపేస్తాం కానీ కావ్య మీదకి నెట్టేస్తాము, ఆంటీ వేసుకున్న టాబ్లెట్స్ మార్చి ఈ టాబ్లెట్స్ పెడితే చాలు, మనం ఇంకేం చేయనవసరం లేదు అని రాహుల్ అంటాడు. ఆ టాబ్లెట్ చూసి రుద్రాని అయితే మురిసిపోతూ ఉంటుంది. భలే ప్లాన్ వేసావురా, ఇప్పుడు కావ్యని బాగా ఎరికించొచ్చు, దాని పొగలు అనుగుతుంది అని రుద్రాని అయితే నవ్వుతూ అంటూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో. ఇలా జెన్యూన్ అండ్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.